గత కొంతకాలంగా సర్కార్ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై విమర్శలు వెలువెత్తున్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండకపోవడం, టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడంతో బోధన, అభ్యాసన ప్రక్రియకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సర్కార్ బడుల్లో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అలాంటి ఓ విద్యార్థి కోసం తెలంగాణ ప్రభుత్వం స్కూల్ నడిపిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడో తెలుసా? వనపర్తి జిల్లా దత్తాయిపల్లి తాండా ప్రాథమిక పాఠశాలలో ఓ వింత పరిస్థితి కొనసాగుతుంది. ఆ ఊర్లో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు. వినటానికి కాస్త వింతగా ఉన్న ఇది పచ్చి నిజం. దత్తాయిపల్లి తాండాలో దాదాపు 80 ఇళ్ళు, ఇంకా 300 వరకు జనాభా ఉన్నారు. గ్రామ జనాభాలో 60% పైగా ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్లారు. తల్లిదండ్రుల వెంట వారి పిల్లలను కూడా తీసుకెళ్లారు. దీంతో తాండాలోని పాఠశాలలో విద్యార్థులు కరువయ్యారు. స్కూల్ మొత్తానికి ఒకే ఒక విద్యార్థిని మిగిలింది. ఆ విద్యార్థిని పేరు నిహారిక. 1వ తరగతి చదువుతుంది. స్కూల్ మొత్తానికి ఉన్న ఒక్క విద్యార్థినికి చదువు చెప్పడానికి జయవర్ధన్ రెడ్డి అనే టీచర్ ప్రతిరోజు వనపర్తి వచ్చి వెళ్తున్నారు. ఆయన సెలవు పెడితే ఆ రోజు స్కూల్ మూతపడినట్లే లెక్క. అత్యవసర పరిస్థితుల్లో జయవర్ధన్ రాని రోజున పాఠశాల సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిహారికకు అక్కడ టీచర్ విద్యాబోధన, పర్యవేక్షణ చూసుకుంటుంది. అయితే కరోనాకు ముందు ఈ స్కూల్లో 30 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ 2022 నాటికి ఒక విద్యార్థిని మాత్రమే మిగిలినట్టు సమాచారం. వలస వెళ్లిన కుటుంబాలు ఆ ఊరికి తిరిగి వస్తే తాండా పాఠశాలల్లో మళ్లీ విద్యార్థులతో పునవైభవం సంతరించుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ తాండాలో ఉన్న స్కూల్కి ఒకే విద్యార్థిని కోసం విద్యాబోధన చేయడానికి మాస్టర్ వెళ్లడం, ఆ స్కూల్ని నడిపించడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు. ఈ విషయం తెలిసిన ప్రజలు తెలంగాణ సర్కార్కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు.